హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. ఆలుతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. నా ఛానల్లో ఇన్స్టెంట్గా చేసుకున్న దోశలు చాలా ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజులో ఉండే ఆలుగడ్డను పైన తొక్కంతా తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను కూడా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం, కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, 1 కప్పు బొంబాయి రవ్వ లేదే దీన్నే సూజీ కూడా అంటారు వేసుకొని, ఇందులో 1/2 కప్పు గోధుమ పిండి వేసుకొని, పెరుగు 1/2 కప్పు వేసుకొని, నీళ్లు 1 కప్పు వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా చేత్తో ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని 15 నిమిషాలు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని, దాని మీద 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని గరిటెతో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని, పెన్నం వేడైన తర్వాత దాని మీద చుక్క నూనె వేసుకొని టిష్యూ పేపర్తో అంతా క్లీన్ చేసుకోండి. మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకోండి. గిన్నెతో నెమ్మదిగా అంతా స్ప్రెడ్ చెయ్యండి. పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ దోశను బాగా కాల్చుకోండి. దోశను తీసేటప్పుడు ముందుగా అంచులను వెంట లూజు చేసుకొని అప్పుడు దోశ తీయండి. దోశ చూడండి ఎంత మంచి కలర్లో ఎంత బాగా వచ్చిందో. పిండిని పులియబెట్టకపోయినా దోశలు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. అప్పటికప్పుడు చేసుకున్న ఈ దోశలైనా ఎంత బాగా వచ్చాయో చూడండి. అలాగే మిగతా దోశలన్నింటిని కూడా తయారు చేసుకోండి. నా ఛానల్లో ఫర్మెంటేషన్ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు చాలా రకాలు ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. టమాటో దోశలు, బ్రెడ్ దోశలు, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మరి మీరు కూడా ఈ ఆలూ దోశలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. ఇలా తయారు చేసుకున్న దోశలను కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకుని తినండి. ఎంతో రుచిగా ఉంటాయి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.